క్రీస్తునందు మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కథ కాదు ఇది, నిజమే ఇది అనే ఒక కొత్త ఆల్బమ్ తో 6 ప్రధానమైన భాషలలో కంపోజ్ చేయబడిన ఈ ఆల్బమ్ జనవరి 2025 లో రిలీజ్ కాబోతుంది. నిజమే కదండి, బైబిల్ ఒక కట్టుకథ కాదు, బైబిల్లో ఉన్నవన్నీ వాస్తవాలు అని చక్కగా బైబిల్లో ఉన్న వాస్తవాలని పాట రూపములో రచించి అనేక మంది ఈ యొక్క సత్యముని గ్రహించుటకు స్వరకల్పనము చేసిన జాన్సన్ గారికి, వారి బృందానికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు మన మధ్యలో లేకపోయినా కూడా దేవుడు వారి ద్వారా తన కార్యముని ఇంకా కొనసాగిస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను కొన్ని పాటలు వినటం జరిగిందండి, అందుకనే నేను మాట్లాడుచున్నాను. చాలా అద్భుతమైన స్వరకల్పన, రచన అద్భుతము. దేవుని వాక్యములు ఎంత స్పష్టముగా నిజంగా రచించబడ్డాయంటే దాన్ని ఎంత చక్కగా ట్యూన్ గా కంపోజ్ చేయడం జరిగిందో నేను చాలా సంతోషిస్తున్నాను. సహజంగా ఈ మధ్య కాలంలో ఆల్బమ్స్ అంటే ఒక సాంగ్ వలె ఉంటుంది కానీ అందులో ఒక ఇమోషన్ గాని, ఒక సత్యము గాని, ఒక ఫీల్ గాని మనకి మిస్ అవుతుంది. ఇందులో మాత్రము కేవలం దేవుని వాక్యములనే ఒక పాట రూపముగా పాడి ఆ సత్యమును అనేక మంది వినుటకు, వీక్షించుటకు వారు చేసిన ఆ ప్రయాసని నేను అభినందిస్తున్నాను. దేవుడు వారి ప్రయాసాన్ని 30 60 100 ఆశీర్వదించును గాక. కథ కాదిది, నిజమే ఇది అనే ఆల్బమ్ ప్రతి ఒక్కరూ వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇతరులకు కూడా వినిపించాలి, వారు కూడా ఈ సత్యమును గ్రహించేలాగా మీరు కూడా మీ వంతు సహాయం చేయాలి. ఈ ఆల్బమ్ ని మీరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేనైతే ఈ పాటలు విని ఆశీర్వదింపబడ్డాను. 2025 జనవరిలో తప్పకుండా ఈ పాటలు మన సంఘములో కూడా పాడటానికి మేము ప్రయాసపడతాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ కథ కాదు ఇది, నిజమే ఇది ఆల్బమ్ కోసం ప్రయాసపడిన వారందరికీ మరొకసారి నా శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా రాబోయే దినములో మీ ప్రయాసని బహుగా ఆశీర్వదించుగాక. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసిన